నియోజకవర్గ ప్రకారంగా ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారితో పాటు సమానంగానే ఆయన గౌరవంగా చూపిస్తున్నాం. ఆయన చెడుగా అనుకుంటే దానికి మనం చేసేది చెప్పండి. అదే అనుకోవడం కాదు, కూర్చోబెట్టి మాట్లాడాలా, పరువు పోతుంది కదా. ఒక్క నిమిషం సార్. మస్తన్రావు గారు మీకు ఒక విజువల్ చూపిస్తా, ఒకసారి ఈ విజువల్ చూడండి, పక్కన ప్లే చేయండి. ఇక్కడ మనం చూస్తే నిన్న జరిగినటువంటి ఇష్యూలో సరే ఆయన వచ్చాడు, ఫ్లెక్సీకి గొడవ పడుతున్నాడు, సరే రాష్ట్రం అంతా కూడా తెలుసు. వర్మ గారు పిఠాపురంలో ఏ ఇంటెన్షన్తో ఆయన అక్కడ రాజకీయాలు చేస్తున్నారు అందరికీ తెలిసినటువంటి విషయం. మరి అది పెండెం దొరబాబుకి తెలియదా, అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులకు తెలియదా? సరే ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు, మాట్లాడేటువంటి సందర్భంలో సర్ది చెప్పడమో లేకపోతే అలా కాదు ఇలా కాదని చెప్పడం ఏదో ఒకటి చేయాలా. మరి అలాంటి ప్రయత్నం జరగల. ఒకసారి పీసీఆర్ ఆ విజువల్స్ ప్లే చేస్తున్నారు కదా, ఆ విజువల్స్లో మనం చూస్తే ఆయన పెండెం దొరబాబు గారు ఉన్నట్టుండి ఆయన మీదకి దూసుకొచ్చేటువంటి ప్రయత్నం, కొట్టడానికి పోవడం, నాలుగు కొరుకుంటూ పోవడం. సో ఇలాంటి పరిస్థితులు అంటే ఇవన్నీ కూడా పబ్లిక్లో మనం చూస్తున్నారు కదా. ఈరోజు అక్కడ ఏం జరిగింది అనేది పక్కన పెట్టేస్తే మనం చర్చలు పెట్టుకోవడం తప్ప సాధారణమైనటువంటి కార్యకర్తలు ఆగ్రహావేశాలకు కారణమవుతున్నాయి కదా ఇవి. వర్మకి అభిమానులు ఉంటారు, మరి వాళ్ళ ఆగ్రహానికి కారణమవుతున్నాయి కదా. తర్వాత వచ్చేసి పెండెం దొరబాబుకి అభిమానులు ఉంటారు, ఆయనకి మీద ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయి కదా. సో ఇలాంటి పరిస్థితి ఈ రోజు ఉంది. మరి సంయమనం పాటించేటువంటి ప్రయత్నం ఒకరు కూడా చేయట్లేదు, అది బాధ. ఏమంటారు? ఖచ్చితంగా సార్, ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా సీనియర్ మోస్ట్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు, వర్మ గారు కావచ్చు, పెండెం దొరబాబు గారు. నేను అదే చెప్తున్నా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు చెప్పిన విధంగా కలిసి ఉండాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నప్పుడు కోఆర్డినేషన్ కమిటీలు ఏమైనాయి? వర్మ గారికి నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళ పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్ళాలి. ఆయన డైరెక్ట్ గా బహిరంగంగా వచ్చేసి వ్యాఖ్యలు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్? కోఆర్డినేషన్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఒకసారి జరిగింది అనుకోవచ్చు, రెండోసారి జరిగింది అనుకోవచ్చు. ఆయన ఏమంటున్నాడు, అక్కడ లోపల మీరు చూపించారు ఇందాక, ఫ్లెక్సీ లోపల ఉంది కదా, ఫ్లెక్సీలో అక్కడ ఉంది ఒకటే. అసలు నేను ఒకటి అడుగుతాను సార్, అసలు ప్రోటోకాల్ ఏంటి? అసలు వర్మ గారు వచ్చేదాకా ప్రోగ్రామ్ ఆపడం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జికి ప్రోటోకాల్ ఏంటి అసలు? ఆయన తాజా మాజీ ఎమ్మెల్యే కూడా కాదు నిజానికి. ఆయన వచ్చేదాకా ప్రోగ్రామ్ ఆపడం ఏంటి? ఆయన అడిగితే పడా కమిషనర్ ఆయనకి వివరం చెప్పడం ఏంటి? అసలు హూ ఈజ్ వర్మ అండి? అక్కడ వర్మ అంటే ఎవరు? ఆ ప్రోగ్రామ్ కి అధికారిక కార్యక్రమానికి వర్మ ఏం సంబంధం? నేననేది ఏంటంటే, పెండెం దొరబాబు గారు ఆయన మట్టి దొంగ అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 150 కోట్ల రూపాయల దాకా సంపాదించారని చెప్పేసి నిన్న వర్మ గారు చెప్పారు. మరి దాని మీద పెండెం దొరబాబు గారు సంవత్సరం తర్వాత చేరారు. మరి ఎంక్వైరీకి ఏమైనా ఆదేశం చేశారా? చంద్రబాబు నాయుడు గారిని అడిగి, పవన్ కళ్యాణ్ గారిని అడిగి. ఇప్పుడు పెండెం దొరబాబు గారు వస్తే లోకల్ గా ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు పక్కన 600 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసేస్తున్నారు కాబట్టి ఇంకా మనం ఈ నియోజకవర్గం మనం ఆశలు ఎదుర్కోవాల్సిందే. ఆయన రాజకీయ భౌతవ్యం మీద ఆయనకి బెంగపడి ఈ విధమైన చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది మనకి. ఇంకోటి ఏంటంటే, పెండెం దొరబాబు గారు ఆయన ఏంటంటే, ఆయన నన్ను నమ్మి చేస్తున్నారు కాబట్టి నేనేదో విశ్వాసం చూపించాలనే తాపత్రయంలో